పాపం మనిషిని అవమానానికి ఏం చేస్తుంది? ఏడ్ చేస్తుంది. నువ్వెంత గొప్పవాడని కావచ్చు లోకపరంగా, కానీ నీలో ఉన్న పాపం బంధకాలు, లోక సంబంధం అనుభవాలు నీలో ఉన్న గౌరవం తీసేస్తాయి. ఒక వ్యక్తి గర్విష్టి, గర్వం ఉంది అని చెప్పడానికి అతనిలో ఉన్న మొట్టమొదటి సైన్ ఏంటంటే మాటలు తిన్నగా వస్తాయి. రావు. కొంతమంది అంటారు మాటలు తిన్నగా రాని అంటే ఒక స్ట్రైట్ లైన్లో రావాలని అర్థం. మాటలు తిన్నగా రావడం అంటే అర్థం ఏంటి? ఆ మాటలు సరిగా లేవు. నువ్వు ఒక మంచి క్రైస్తవుడివి అని ఒక రుజువు ఏంటో తెలుసా? నీ మాటలే నీ రుజువు. ద వే యూ స్పీక్ దట్ టెల్స్ హౌ స్ట్రాంగ్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు ప్రభువులో ఎంత బలంగా ఉన్నావు, ఎంత చక్కగా ఎదుగుతున్నావు అనడానికి నీ నోట నుండి వచ్చే మాటలే సాక్ష్యం ఇస్తాయి. ఎందుకోసం అంటే యాకోబు గారు తన పత్రిక రాస్తున్నాడు, ఒక్క జలలో నుండే రెండు రకాల నీళ్లు ఎప్పటికీ రావు. చెడ్డ నీళ్లు లేదా చేదు నీళ్లు, తీపి నీళ్లు ఒక్క జల నుండే రావు. అయితే చేదు నీళ్ళు రావాలి, లేకపోతే మంచి నీళ్ళు రావాలి. నీ హృదయంలోంచి చేదంతా బయటకు వస్తుందంటే నీ హృదయం కూడా ఏమైపోయిందనమాట? చేదైపోయింది. అది మారలా. ఇంకా నీ మాటలు సరిగ్గా ఉన్నాయా? నేను మాట చెబుతాను, జాగ్రత్త వినండి. ఒక మనిషి తన మాటలు సరి చేసుకుంటే జీవితంలో సగం సమస్యలు దూరం అయిపోయినట్టే. హల్లెలూయా. నీ మాటలు తిన్నగా లేనందువల్లే కదా ఇన్ని సమస్యలు. నోటికొచ్చినట్టు మాట్లాడాలన్న నీ తపనే కదా బంధాలను విచ్ఛిన్నం చేసేసింది. నీ భర్తను దూరం చేసింది, నీ భార్యను దూరం చేసే కదా నీ మాటలు. నీ పిల్లలకి మనసు విరగ్గొట్టేసే కదా నీ మాటలు. నిన్ను ఆప్యాయంగా పలకరించబోతున్నారు, మంచిగా నీతో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నారు. కారణం నువ్వు మాట్లాడే మాటలే కదా. నీ సేవకులకి నీకు మధ్య ఆంతర్యం రావడానికి కారణం, నీ సేవకులకి నీకు మధ్య అగాధం రావడానికి కారణం బహుశా నీ మాటలనేమో. దేవుని బిడ్డలుగా మన మాటలు ఎలా ఉండాలి? స్పష్టమైన విధానంలో దైవజనుడు చెప్పాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టు చెప్పండి ఎలా ఉండాలి? కృపాసహితంగానో రుచిగలగా ఉండాలి అన్నాడు. మన మాటల్లో ఏముండాలట? రుచి ఉండాలట. మాట్లాడితే కాసేపు వినాలనిపించేలా మాట్లాడాలి, కానీ వీళ్ళు ఎప్పుడు ఆపేస్తారా బాబు అన్నట్టుగా నీ మాటలు ఉన్నాయంటే నువ్వు నిజంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నావు.